తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై కీలక ఆదేశాలు జారీ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మూడో దశ ప్రక్రియ అమల్లో భాగంగా తెలంగాణ షెడ్యూల్ను ప్రకటించిన ఈసీఐ తెలంగాణలో 5 నెలల పాటు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మే 20వ తేదీన ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్, జూలై 31వ తేదీ వరకు ఫైనల్ ఓటర్ లిస్టును ప్రకటించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలోని ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా, అలాగే తప్పులు సరిదిద్దుకునేలా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 20 నుంచి జూన్ 29, 2026 వరకు సన్నాహక కార్యక్రమాలు, అధికారులకు శిక్షణ, అవసరమైన ఫారంలు, పత్రాల ముద్రణ పనులు నిర్వహించనున్నారు. ఈ దశలో జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం జూన్ 30 నుంచి జూలై 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. కొత్తగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు, పేరు మార్పులు, చిరునామా మార్పులు వంటి వివరాలను నమోదు చేయనున్నారు. మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ నమోదులు వంటి అంశాలను పరిశీలించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడతారు. అదే సమయంలో రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా జూలై 29 నాటికి పూర్తి చేయనున్నారు. ఓటర్ల సంఖ్య పెరిగిన ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, అవసరమైన మార్పులు చేపట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 5, 2026న ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. పేర్లలో తప్పులు ఉన్నా, పేరు లేకపోయినా లేదా చిరునామా మార్పులు అవసరమైన ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించవచ్చునని తెలిపింది. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలన పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. అనంతరం అన్ని సవరణలు పూర్తి చేసి అక్టోబర్ 7, 2026న తుది ఓటర్ జాబితాను ప్రచురించనున్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 3,39,20,705 మంది ఓటర్లు నమోదై ఉన్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనివల్ల ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమగ్రంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఓటర్ల జాబితాలో తమ పేరు సరిగ్గా ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు.